సింగరేణి బొగ్గుతో ఇక గ్యాస్ తయారీకి కేంద్రం భారీ బ్లూ ప్రింట్ సిద్ధం చేసిందా? విదేశాల నుంచి ఎల్ఎన్జీ దిగుమతులకు చెక్ పెట్టేందుకు కోల్ గ్యాసిఫికేషన్ అనే కొత్త ఎనర్జీ ఫార్ములాతో భారత్ ముందుకెళ్తోందా? తెలంగాణలోని సింగరేణి గనులు ఇక దేశ గ్యాస్ హబ్గా మారబోతున్నాయా? కేంద్ర కేబినెట్ ఆమోదించిన 37,500 కోట్ల భారీ కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశ ఎనర్జీ భద్రతను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 37,500 కోట్ల కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్కు ఆమోదం లభించింది. ఈ పథకం ద్వారా దేశంలో ఉన్న భారీ బొగ్గు నిల్వలను సింథసిస్ గ్యాస్గా మార్చి ఇంధనం, ఎరువులు, కెమికల్స్ తయారీలో వినియోగించనున్నారు. ప్రస్తుతం భారత్ ఎల్ఎన్జీ, యూరియా, మెథనాల్, అమోనియా వంటి కీలక ఉత్పత్తుల కోసం భారీగా దిగుమతులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన భద్రతపై ఆందోళనలు పెరగడంతో స్వదేశీ గ్యాస్ ఉత్పత్తిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం భారత్లో 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు, మరో 47 బిలియన్ టన్నుల లిగ్నైట్ నిల్వలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే ఎనర్జీలో 55% వరకు బొగ్గే ప్రధాన వనరుగా ఉంది. ఇదే సమయంలో తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ దేశంలోనే కీలక బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించిన సింగరేణి గనుల నుంచి ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తికే పరిమితమైన ఈ బొగ్గు ఇక గ్యాస్ తయారీలో ఉపయోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా కొత్త డిమాండ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలి దశగా 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాస్ గా మార్చే ప్రణాళిక రూపొందించింది. దేశవ్యాప్తంగా 25 భారీ ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్లాంట్ మరియు మెషినరీ ఖర్చులో 20% వరకు కేంద్రం ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా 5,000 కోట్లు, ఒక్కో కంపెనీ గ్రూప్కు 12,000 కోట్ల రూపాయల వరకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించేందుకు కోల్ లింకేజ్ గడువును కూడా 30 ఏళ్లకు పెంచింది కేంద్రం. దీంతో తెలంగాణలో సింగరేణి ఆధ్వర్యంలో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్ ఎల్ఎన్జీ అవసరాల్లో 50%, యూరియాలో 20%, అమోనియాలో దాదాపు 100%, మెథనాల్లో 90% దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ దిగుమతుల బిల్లు ఒక్క 2025 ఆర్థిక సంవత్సరంలోనే 2,77,000 కోట్లకు చేరింది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుతో ఈ భారం గణనీయంగా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, సుమారు 50,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తోంది. తెలంగాణలో సింగరేణి గనుల చుట్టూ కొత్త పరిశ్రమలు, కెమికల్ యూనిట్లు, ఎరువుల ఫ్యాక్టరీలు ఏర్పడే అవకాశముంది. దీంతో సింగరేణి ఇక కేవలం బొగ్గు గనుల సంస్థగానే కాకుండా దేశ ఎనర్జీ భవిష్యత్తును మలిచే కీలక శక్తిగా మారబోతుందనే చర్చ జరుగుతోంది.